క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు వచ్చినప్పటి నుండి అని అర్థాన్నిస్తుంది. ఇప్పుడు అనేటువంటి మాట మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు లేక ఇక మీదట, ఇక నుండి అనేటువంటి ఈ మూడు మాటలు మనకు తరచూ క్రొత్త నిబంధనలు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు, ఇక మీదట, ఇప్పటి నుండి. దీని గురించి మనం తెలుసుకునే ముందు ఇప్పుడు అనే దానికి ముందున్నటువంటి పూర్వమందు ఏ విధంగా ఉన్నాం అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాం అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే మూలవాక్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు మనం గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులు ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. క్రీస్తు ప్రభు వచ్చిన నాటి నుండి దేవుని యొక్క చట్టం మారింది, దేవుని రక్షణ విధానం మారింది, దేవుని ఆశీర్వాదాలు మారాయి, వాగ్దానాలు మారాయి, నిబంధన మారింది. అలాగే దేవుని ఆరాధించి ఆయన ఆజ్ఞను అనుసరించడం వలన కలిగేటువంటి ఫలితం కూడా దేవుడు మార్చాడు. ప్రియులారా, పూర్వమందు మనం అంటే ఇశ్రాయేలీలు కాని వారు, ద నాన్ ఇజ్రాయిట్స్, దోస్ హూ ఆర్ కాల్డ్ యాజ్ జెంటైల్స్. ఒకప్పుడు మనము శరీర సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలు కాక అన్యజనులుగా పిలువబడ్డ మనము సున్నతి లేని వారము మరియు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాని వారము, వాగ్దాన నిబంధనలు లేని వారము, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్థులమైన మనము అనగా అన్యజనులు ఉన్నారు అనేటువంటి సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి. వీ నీడ్ టు రిమైండ్ అవర్ సెల్వ్స్ దట్ వీఆర్ non-Israelites. Non-Israelites in the sense we are uncircumcised, not equivalent citizens as equal to Israelites, and also we don't have any covenant and promises by God, and in this world we are ungodly and away to Jesus Christ. మనము ఇశ్రాయేలీలతో సహపౌరులము కాము, సున్నతి లేని వారము, వాగ్దాన నిబంధనలు లేని వారము, దేవుడు లేని వారమై ఈ లోకములో క్రీస్తుకు దూరస్థులమై ఉన్నామన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి. పాత నిబంధనలో దేవుని ఆరాధన చేయాలంటే కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే అవకాశం లేదు. ఏ ఇశ్రాయేలీయుడి ఇంట్లో పనివాడు అన్యుడై ఉండి అతడు వెండి చేత కొనబడిన వాడై అతడు సున్నతి కాబడిన వాడైతే అతడు ఇశ్రాయేలు సమాజంలో చేర్చబడి దేవుణ్ణి ఆరాధన చేయవచ్చు అనేటువంటి ఒక సడలింపు దేవుడు పాత నిబంధనలు ఇచ్చి దేవుని ఆజ్ఞలను అనగా మోషే ధర్మశాస్త్రమును నెరవేరుస్తూ తద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటాయంటే ఈ భూమి మీద ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని మాత్రమే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశాలు
దేశము అనగా ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ అనేటువంటి దేశాలు దేవుడు అబ్రహాము సంతానానికి వాగ్దానం చేశాడు. అయితే శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు వారు ఏం కోరుకుంటున్నారు నేటికి అని అంటే, మాకు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమే కావాలి, అనగా ఇరాన్, ఇరాక్ కావాలి, ప్రపంచాన్ని మేము పరిపాలన చేయాలి. ఇది దేవుని దగ్గర వారు రోజు చేసేటువంటి ప్రార్థన. చూడండి, మునుపు మనము వారితో చేర్చబడిన వారం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన ప్రేమ, చట్టం, రక్షణ, మన భక్తికి ఫలితంగా ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఆయన సమూలంగా మార్చి ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఇదివరకు రక్షణ, ఎవడైనా పాపం చేస్తే జంతువులను, పక్షులను బలి చేయాలి. ఇప్పుడైతే క్రీస్తునందు మనము ఏ బలులు అర్పించవలసిన పని లేదు, కానీ మన శరీరమును సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో తెలియజేస్తూ, మనుషుల పాపము కొరకు క్రీస్తు ప్రభువే మనుషుల పక్షమున దేవుని న్యాయమైన కోపాగ్నిని ఆయన తీర్చడానికి, దేవుని న్యాయ కోపాన్ని తీర్చడానికి ఆయన మన కొరకు చనిపోయి ఉన్నారని పరిశుద్ధ వాక్యము, క్రొత్త నిబంధన ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-6 వచనాల్లో అంటాడు, మీరు మీ హృదయములను కలవరపడనీయుకుడి, మీరు దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎళ్ళ నేను మీతో చెప్పుదును, మీకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగన నేను మరలా వచ్చి నా యొద్దకు తీసుకుని పోదును, నేను వెళ్ళుచున్న ఆ స్థలము దాని తాలూకు మార్గము మీకు తెలియను అని అనగానే తోమా అన్నాడు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ మార్గం ఏమై ఉన్నదో నాకు తెలియదు అని అన్నప్పుడు ప్రభువారు అన్నాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడనూ రాడు అని ప్రభు సెలవిచ్చారు. ఇక్కడ ఆలోచన చేయండి, మోషే ద్వారా ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి? ఈ భూమి మీద ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశము. పాలు తేనెలు అనగా దాని అర్థం ఏంటంటే పెట్రోలియం, బంగారము బాగా దొరికేది, పెట్రోలియం దొరికేది ఎక్కడండి? కేవలం ఇరాన్, ఇరాక్ ఆయా పరిసర ప్రాంతాలు. దానికోసమే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. బుష్ గారు యుద్ధం చేసినా, ట్రంప్ గారు యుద్ధం చేసినా దేనికోసం? అక్కడ ఉన్నటువంటి పెట్రోలియం, బంగారం కోసమే. దానికోసమే ఇశ్రాయేలీలు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎళ్ళ నేను మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. ఇప్పుడు ఏది శ్రేష్టమైంది? విచ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ దట్ వీ నీడ్ టు యాంటిసిపేట్? మనం కోరుకునేది ఏ శ్రేష్టమైనటువంటి దేశం కావాలి అని అంటే, ఈ భూమి మీద మనం బ్రతికినంతకాలం, బ్రతికితే 100 సంవత్సరాలు బ్రతికితే, లేదా ఇంకా నీకు ఆరోగ్యం అన్నీ బాగుంటే శతాధిక పరిస్థితి నువ్వు కలిగి ఉన్నా ఎప్పటికైనా నువ్వు చనిపోతావు, ఈ భూమి మీద చనిపోతావు. కానీ క్రీస్తు ప్రభువారు వాగ్దానం చేసినటువంటి పరలోక రాజ్యము, నిత్య రాజ్యం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎల్లప్పుడూ ఉండేది, అందులో మరణం ఉండదు, రోగం ఉండదు, కన్నీరు ఉండదు, ఇబ్బందులు ఉండవు, మానసిక ఒత్తిళ్ళు ఉండవు, పిచ్చి ఉండదు, ఏ విధమైన అసూయ, ద్వేషము, కలహము, యుద్ధాలు ఏమీ ఉండవు. ప్రశాంతంగా జీవించవచ్చు. ఈనాడు ప్రతి మనిషి కోరుకునేది ఏమిటండి? ప్రశాంతమైనటువంటి వాతావరణం. కానీ ఆ ప్రశాంతత కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకని? శత్రువులు చంపేస్తే ప్రశాంతంగా బ్రతకొచ్చు అని కొందరు అంటున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదు.
ఎవరికి ప్రశాంతత? కొందరికి అశాంతి, నీకు శాంతి, ప్రశాంతత అవ్వదు కదా. అందరూ శాంతిగా సమాధానంగా ఉంటేనే కదా ప్రశాంతత వచ్చేది. ఇట్టి చిన్న లాజిక్ కూడా తెలియనటువంటి ప్రపంచ అధికారులు, నాయకులు కొట్టుకు చేస్తున్నారు. ప్రభువారు అన్నాడు, ప్రియులారా, మునుపు మనం ఎలా ఉన్నాం? మనం ఎవరు? భారతీయులు ఎవరు? అన్యజనులు. అమెరికా వారు ఎవరు? అన్యజనులు. కేవలం ఇశ్రాయేల్ మాత్రమే దేవుని ప్రజలు. అది కూడా ఎంతవరకు? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే వరకు మాత్రమే. గుర్తుపెట్టుకోండి. when Jesus Christ came to this world, there ends the prominence of Israelites in the sight of God. దేవుని దృష్టిలో ఇశ్రాయేల్ యొక్క ప్రత్యేకత, ఇశ్రాయేల్ యొక్క ప్రాముఖ్యత యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చే వరకు మాత్రమే. తదుపరి దేవుడు అన్నాడు, రోమాపత్రిక 1వ అధ్యాయంలో అన్యజనులను పాపులు అన్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఇశ్రాయేలును పాపులు అన్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఇటు ఇశ్రాయేలుని అటు అన్యజనుల్ని పాపులు అని దేవుడు తేల్చేశాడు. నువ్వు పాపి అంటే నీకు దేవుడు పరిశుద్ధత నేర్పిస్తాడు. నువ్వు అంటరాని వాడు అని అంటే నీకు పరిశుభ్రత నేర్పిస్తాడు. ఒకప్పుడు అంటరానితనం మన దేశంలో భయంకరంగా ఉండేది. ఎందుకని? శుభ్రత లేక. ఇప్పుడు అంటరానితనం ఏమైపోయింది? అందరూ శుభ్రంగా ఉంటున్నారు కదా. ఒరే నువ్వు దూరంగా ఉండు అనే బాధ లేదు. ఇప్పుడు ఎవడైనా ఎవరితోటైనా సహవాసం చేయొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు హ్యాపీగా ఒకళ్ళకొకళ్ళు. ఎందుకని? శుభ్రత వచ్చాక. అంటే అంటరానితనం మనకు శుభ్రత నేర్పింది. నువ్వు పాపివనంటే నీకు పరిశుద్ధత నేర్పుతున్నాడు దేవుడు. ఈ విషయాన్ని మనం గుర్తిస్తే ప్రియులారా, పూర్వం మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం. లోకమందు దేవుడు లేనివాడవై క్రీస్తుకు దూరంగా ఉన్నాం. ఒకప్పుడు మనం దేని పడితే దాన్ని నమ్మాం. పుట్టకొకడు చెట్టుకొకడు చేరిపోయారు. అంటే దేవుడు ఇశ్రాయేలుని ఎప్పుడైతే చేరదీశాడో మిగిలిన అన్యజనులందరూ కూడా చెట్టుకు పుట్టకు ఒక్కొక్కడు అలా చెదిరిపోయి దేని పడితే దాన్నే దేవుడని మనం నమ్మి మనకిష్టమైనటువంటి విధంగా మనం జీవించాం. ఇప్పుడైతే అంటే క్రీస్తు ప్రభువారు వచ్చాక అసలు సిసలైనటువంటి విషయాలు మనకు అర్థమయ్యాయి. మన అంశం పేరేంటో తెలుసా అండి? ఏమిటి? ఇప్పుడు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, నౌ, హెన్స్ఫోర్త్, ఫ్రమ్ నౌ, ఎప్పటి నుండి, ఇక మీదట, ఇప్పుడు అనేటువంటి ఈ 3 పదాల యొక్క భావం ఒకటే. క్రీస్తు వచ్చినప్పటి నుండి ఏం జరిగింది అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ముఖ్యంగా 2 విషయాలు మీరు మనసులో పెట్టుకోవాలి. ఒకటి, ఇశ్రాయేలీలు భూ సంబంధమైన వాగ్దానం కోరుకున్నారు, ఈ లోక సంబంధమైన కానాను దేశాన్ని కోరుకుంటే, క్రైస్తవులు పరలోక సంబంధమైనటువంటి పరమ కానాను, పరమ యెరూషలేము, నిత్యజీవము, పరలోకము, దాన్ని మనం కోరుకుంటున్నాం. కాబట్టి వారికంటే మనము శ్రేష్ఠులము అనేటువంటి సంగతి ఇప్పుడు క్రీస్తు ప్రభు వచ్చాక ఇట్టి ఆధిక్యత, ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 10 సంగతులు మీకు టకటకా చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. అందరూ మెలకుగా ఉండండి. ప్రియులారా, నెంబర్ 1, నౌ ద గ్రేస్ అండ్ ద ట్రూత్ హ్యావ్ గివెన్ త్రూ జీసస్ క్రైస్ట్. ఇక్కడ గమనించండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను, మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రము ప్రతి వ్యక్తిని పాపమందు బంధించింది. ఆజ్ఞ ఉంది కాబట్టి మనము పాపులుగా ఎంచబడతాం. ఆజ్ఞ లేదనుకోండి, చట్టమే లేదనుకోండి, ఏదైనా చేయొచ్చు మనం, అంతే కదా. చట్టం ఉంటాయి కదా, నువ్వు మంచివాడు చెడ్డవాడు అనేది తెలిసేది, లేక నువ్వు నేరస్తుడవు నీతిమంతుడు అని తెలిసేది చట్టం ఉంటేనే. చట్టం తీసి పారేశారు అనుకోండి, ఎవడైనా ఏ పైనైనా చేయొచ్చు. వరసవావిలు లేకపోతే ఏమీ లేదు అక్కడ, అంత మామూలే. అక్కడ స్త్రీ పురుషులు ఇద్దరే కనబడతారు. అందులో అక్క కనబడదు, చెల్లి కనబడదు, అన్నయ్య కనబడదు, తమ్ముడు కనబడ్డావు.
స్త్రీ పురుషులిద్దరే కనబడతారు. ఎప్పుడు చట్టాన్ని తీసేస్తే, వరసావావిలు చెరిపేస్తే జీవితాలు అలా ఉంటాయి. ఆ జీవితాలకు విలువ ఉండదు, గ్యారంటీ ఉండదు. వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారనడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగింది. ధర్మశాస్త్రం ద్వారా ప్రతి మనిషి కూడా దోషిగా, పాపిగా, వీడు దొంగ, వాడు అబద్ధికుడు, ఈమె వ్యభిచారి, లేక ఇతడు వ్యభిచారి అని మానవులు చేసినటువంటి పాపాలని ఎత్తి చూపిస్తే, యేసుక్రీస్తు యొక్క కృప అంటే ఏమిటి? అనర్హులను అర్హులుగా చేయడము, అనర్హులను క్షమించి, పాపులను క్షమించి పరిశుద్ధులుగా తీర్చడమే. ద గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ ద అన్ఫేవర్ ఆఫ్ గాడ్, ద మెరిట్ ఆఫ్ అన్ఫేవర్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క కృపను సంపాదించలేం. నువ్వు ముక్కు మూసుకుని తపస్సు చేసినా దెయ్యాలు దిగుతాయేమో కానీ దేవుడు నీకు ప్రత్యక్షం కాడు. నేను వయసులో ఉన్నప్పుడు నేను కూడా తపస్సు చేద్దామని అనుకున్నాను. దేవుడిని చూడాలి, దేవుడిని దింపాలి భూమి మీద, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. దేవుడు వంకన ఏ దెయ్యమో సాతాను కూడా కనబడ్డాడు అనుకో, నేను నరకానికి పోతాను. దేవుడు యేసుక్రీస్తునందు మనకు కనిపిస్తున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం ఎఫెసీ 2:11-12 వచనాల్లో, పూర్వమందు మనం ఆ విధంగా ఉన్నాం, లోకమందు మనం దేవుడు లేనివాడమై ఉండి, దేవుడు లేనివారమై ఉండి క్రీస్తుకు దూరస్థులమన్నాం. ఇప్పుడైతే మనం క్రీస్తుకు సమీపస్థులయ్యాం. ఇప్పుడు అనేటువంటి అంశాన్ని మనం చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా మనకే కృపయు సత్యమును అనుగ్రహింపబడ్డదని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. రెండవ సంగతి చూద్దాం ప్రియులారా. ఇప్పుడు అనేటువంటి మాట, బిహోల్డ్ నౌ ఈజ్ ద యాక్సెప్టబుల్ టైం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీ 6:2 అండి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఒకడు రక్షింపబడాలనంటే మతశాఖల వారు చెప్తారు, అమ్మ మంచి రోజు చూసి నేను చెప్తాను, మీరు అయ్యగారికి అమ్మగారికి బట్టలు తీయించాలి, మీరు తెల్లని వస్త్రాలు తీయించుకోవాలి, మీరు అయ్యగారికి అమ్మగారికి కానుకోవాలి, సంఘానికి భోజనాలు పెట్టాలి, అప్పుడు మీకు రక్షణ ఇస్తాము అని పెత్తుకోస్తూ తదితర సంఘాల్లో దేవుణ్ణి ఒక వ్యాపారం చేసి ధనాన్ని దోచుకుంటున్నారు చాలామంది. ఎవరు మాట్లాడుతున్నారు? దయచేసి మాట్లాడకండి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. చదవండి ప్రియులారా. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో నపుంసకుడు రథం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఫిలిప్ ఏమో ఆ యొక్క వచనాన్ని బట్టి, యెషయాలో ఉన్నటువంటి వచనాన్ని బట్టి యేసుక్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు ప్రక్క నుంచి చెరువు వస్తే ఆ చెరువు దగ్గర రథాన్ని ఆపమని చెప్తే అక్కడ వెంటనే వారిద్దరూ కూడా నీటిలోనికి దిగితే ఫిలిప్పు నపుంసకునికి బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇవ్వడానికి ముహూర్తాలు లేవు, ఫలానా దినమే పుచ్చుకోవాలని లేదు. ప్రయాణం చేస్తున్నారు, నీళ్ళు వచ్చాయి, బాప్తిసం ఇవ్వడానికి నీకు ఆటంకం ఏమిటని అడిగాడు. ఇద్దరు కలిసి నీటిలోకి దిగారు. ఫిలిప్పు నపుంసకుని బాప్తిసం ఇచ్చారు. నపుంసకుడు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. అలాగే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం, చెరసాల నాయకుడు ఫిలిప్పి చెరసాల నాయకుడు అర్ధరాత్రి యందు పౌలు శీల చెరసాల తలుపులు తెరవబడినా కూడా ఖైదీలందరూ పౌలు శీలతో సహా అక్కడే ఉండడాన్ని బట్టి అతడు ఆశ్చర్యపోయి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అనగానే అర్ధరాత్రే ఆ ఇంటి వారు అందరూ బాప్తిసం పొందారు. దానికి ఎక్కడ ఉంది సమయం? ఎక్కడ తెల్లని వస్త్రాలు ఎక్కడ తీర్చుకున్నారు? అయ్యగారికి అమ్మగారికి ఎక్కడ ఇచ్చారు? బట్టలు, కానుకలు. వాక్యం మనం ఏం చదువుతున్నాం, ఏం అర్థం చేసుకుంటున్నాం? ప్రియా సహోదరి సహోదరులారా,
ఏమిటిది అని అంటే అదేదో ఒక విధానం పాటిస్తున్నారు అనుకుంటున్నారేమో కానీ దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారన్న సంగతి ఎందుకు అర్థమవుతలేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేర్ విల్ బి నో ఎ స్పెషల్ డే ఫర్ యువర్ సాల్వేషన్. దిస్ ఈజ్ ద డే, నౌ ఈజ్ ద టైమ్ ఆఫ్ ద సాల్వేషన్ డే. ఇట్ ఈస్ నౌ ద యాక్సెప్టబుల్ టైమ్ టు బీ బ్యాప్టిజం. ప్రియా సహోదరి సహోదరులారా, ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. నేడే అంటే ఈవేళని, రైట్ నౌ ఈజ్ ద టైమ్ ఆఫ్ ద యాక్సెప్టబుల్ టైమ్ టు బీ ఇన్ జీసస్ క్రైస్ట్ బై బీయింగ్ బ్యాప్టైజ్. కనుక ప్రియులారా, రక్షణ పొందడానికి ఏం అవసరం? తెల్లని వస్త్రాలు అవసరం లేదు. ఇందా చెప్పుకున్నాం, సంఘానికి భోజనాలు అవసరం లేదు, కానుకలు అవసరం లేదు. ఏం అవసరం అంటే మొట్టమొదట మీరు వాక్యాన్ని వినాలి. రోమాపత్రిక 10:17 వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగు. రెండోది కావాలి, మొదట వినాలి, విన్నదాన్ని విశ్వసించాలి. మూడో సంగతి మారు మనసు పొందాలి. లోకాసు వార్త 13:1-5 అంటాడు, మీరు మారు మనసు పొందనేళ్ళ మీరందరూ అలాగే నశించిపోవుదురు. మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏమిటి? ఇక నుంచి నా ఇష్ట ప్రకారంగా చేయను, దేవుడు ఏం చెప్తే అదే చేస్తాను. ఇంతవరకు నా ఇష్ట ప్రకారం నేను జీవించాను. సో ఫార్ ఐ హ్యావ్ లెడ్ మై లైఫ్ అకార్డింగ్ టు మై విల్ అండ్ విష్, బట్ హెన్స్ ఫోర్త్ I am determined to follow what God says to do, I'll do. Finish. That is the thing that you need to make up your mind and change your heart. And change your heart to, at the same time your life will be changed. నువ్వు మనసును మార్చుకుంటే నీ జీవితం మారుతుంది. నీ జీవితం మారితే నీ భవిష్యత్ మారుతుంది. నీ భవిష్యత్ మారితే నీ గమ్యం కూడా మారిపోదు. జాగ్రత్త. ప్రియా సహోదరి సహోదరులారా, మారు మనసు పొందాలి. తదుపరి అంటున్నాడు యేసు ప్రభువారు మత్తయి సువార్త 12:31-32 మనుషులు ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో నేను పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఒప్పుకొందును. మనుషులు ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకొనడో నేనును పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొనను. కన్ఫెషన్ ఈజ్ సో ఇంపార్టెంట్ టు మేకప్ యువర్ మైండ్. ఇది నేను మీకు బోధించడమే కాదండి, నేను కూడా చేశాను. నేను కూడా చేసి గమనించండి. మత్తయి సువార్త 10:32 చెప్తుంది, మనుషులు ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. నా పిల్లలు మేమందరం కూడా క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకున్నాం. మేము గుర్తుపెట్టుకోండి, వీఆర్ బీసీసీ, నో లాంగర్ ఎస్సీ. మా పిల్లలందరూ కూడా ఎస్సీ సర్టిఫికేట్ మీద చదవలేదు, బీసీసీ సర్టిఫికేట్ మీద చదివారు. మాకేం బెంగలేదు. ఇక ప్రభుత్వం వచ్చి ఏదో చేస్తుంటే మాకేం బెంగేం లేదు, భయం లేదు, బెంగ లేదు. కారణం మత్తయి సువార్త 10:32 మనుషులు ఎదుట ఎవడైతే ఒప్పుకుంటాడో పరలోకమందు నా తండ్రి ఎదుట ఆయన ఒప్పుకుంటాడు. మనకి ఎన్నో ఉండొచ్చండి, అవేమీ మనల్ని రక్షించవు. ఆపత్కాలమందు నీ ఆస్తి అక్కడికి రాదు. ఆపత్కాలమందు నీ తెలివితేటలు పనిచేయవు. ఆపత్కాలమందు నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ నీ దగ్గర రారు. నీకు నీవే పోరాటం చేయాలి. ఒక దేవుడు వస్తాడు నీతో, ఒక దేవుడు ఉంటాడు. దేవుడు మాత్రమే, గాడ్ ఎలోన్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ టైమ్, regardless your situations and your needs. ఏ స్థితిలో ఉన్నా, ఏ అవసరంలో ఉన్నా కూడా దేవుడు ఒక్కడే మనకు తోడు ఉండేది, ఎవరు ఉండరండి. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి మనుషులు ఎదుట ఒప్పుకోవాలి. అపొస్తలుల కార్యం 8వ నపుంసకుడు ఒప్పుకుంటున్నాడు, యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను హృదయపూర్వకంగా విశ్వసించుచున్నాను అని ఒప్పుకోలు చేశాడు. అయిపోయింది. తదుపరి తర్వాత ఈ 4 తర్వాత ఏంటి? వినుట, విశ్వసించుట,
మారుమనసు పొందుట, మనుషులు ఎదుట యేసుక్రీస్తు ప్రభు అని దేవుని కుమారుడని ఒప్పుకొనుట. తదుపరి 5వ సంగతి, నీ పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొందుట. మీరు పైకి రావడానికి మెట్లు ఉపయోగపడ్డాయి కదా, మెట్లు ఎక్కి వచ్చారు కదా. అలాగే మనం దేవుని కుటుంబంలోకి వెళ్ళడానికి, దేవుని రక్షణలోనికి వెళ్ళడానికి 5 మెట్లు ఉన్నాయి. వినుట, విశ్వసించుట, మారు మనసు పొందుట, ఒప్పుకొనుట. 5వది పాప క్షమాపణ నిమిత్తమై. కొందరు పెళ్లి కోసం బాప్తిసం పొందుతారు, పనికిరాదు. మరికొందరు ఉద్యోగాల కోసం, క్రిస్టియన్ సర్టిఫికేట్ కోసం బాప్తిసం పొందుతారు, అది పనికిరాదు, రక్షణకు పనికిరాదు. మరికొందరు మత శాఖల్లో పొందుతారు, పనికిరాదు. చిలకరింపు పొందుతారు, పనికిరాదు. చెంబుతో నీళ్లు తల మీద ఉపయోగించుకుంటారు, పనికిరాదు. మోకాళ్ళేసి నీళ్ళలో ములుగుతారు, పనికిరాదు. వాక్యానికి విరుద్ధం ఇది. జెండా క్రింద సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు జెండా కింద నడిపిస్తారు, పనికిరాదు. బాప్టిస్ట్ వాడు అంటాడు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు, నీవు రక్షణ పొందేశావు అంటాడు, అది పనికిరాదు. మరి ఏం పనికి వస్తుంది? అపొస్తలుల కార్యములు 2:38 అపొస్తలుల కార్యములు 2:38 పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అయ్యా, మరి మేము మతశాఖలో పొందామండి, మేము బాప్టిస్ట్లో పొందామండి, లూథరన్లో పొందామండి, ప్రెస్బిటేరియన్లో పొందామండి, లేక పెంతెకోస్తులో పొందామండి, లేక మేము ఇండిపెండెంట్ అండి. ఎన్ని పెండెంట్లైనా ఒకసారి నువ్వు తప్పుడు బాప్తిసం పొందితే రెండో బాప్తిసం కూడా ఉంది. రెండోసారి పొందడానికి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి తెలియని విషయాలా ఇవన్నీ? ఈ తప్పుడు బోధలు, తప్పుడు విశ్వాసాలు దేవునికి తెలియని విషయాలా? దానికి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు ఒక పరిష్కారం. అపొస్తలుల కార్యములు 19:5 ఎఫెసీ నుంచి వచ్చిన 12 మంది పురుషులు బాప్తిసమిచ్చే యోహాను తాలూకు బాప్తిసం పొంది వారు మరలా అపొస్తలుడైన పౌలు ద్వారా యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొంది రక్షింపబడినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ప్రియులారా, రక్షణ అనేది చాలా విలువైందండి. ఎంత విలువైందంటే నీ జీవితం కంటే విలువైంది, నీ ఆస్తి అంతస్తుల కంటే విలువైనవి, నీ ఉద్యోగాల కంటే విలువైనవి, నీ ఆదాయం కంటే విలువైంది. పరలోకములో నీ కోసం దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఒక మంచి భవంతిని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఈ మధ్య ఎంత భయంకరమైపోయిందంటే, కొందరు సేవకులు, అమ్మా నీకు పరలోకంలో పెంకిటీలు కావాలా 50,000 కట్టు, బంగ్లా కావాలా 2 లక్షలు కట్టు, నీకు పెద్ద భవనం కావాలా, ఆర్సీసీ పిల్లర్స్తో కావాలా, పెద్దదే భవంతి కావాలా, 10 లక్షలు కానుక. ఏమిటండి, పరలోకంలో ఫ్లాట్లు అమ్మేస్తున్నారు, ఇక్కడ సేవకులు కొందరు. ఎంత దరిద్రులు నిజంగానే, ఎంత మోసగాళ్ళండి. మరి జనాలు ఎలా మోసపోతున్నారు? బైబిల్ ఎక్కడ ఉంది అసలు? శిష్యులు ఎవరు అమ్మారు? అపొస్తలులు అమ్మారా? ఎవరు అమ్మారండి? ప్రవక్తలు అమ్మారా పరలోకంలో ఫ్లాట్లు? ఎంత అలాంటి వారికి తండోపతండాలుగా వెళ్ళిపోతారు ప్రజలు. అలాంటి వారికి జనాలు ఇసుకేసిన రాళ్ళని ప్రజలు ఉంటారు అక్కడ. మరి వాళ్ళ మోసాలు ఎప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు? ప్రియ సహోదరి సహోదరులు, అపొస్తలుల కార్యం 2:32 అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే బాప్తిసం, దేనికోసం కాదు. నీవు క్షమింపబడితే రక్షింపబడినవాడు, నువ్వు రక్షింపబడితే క్షమింపబడినవాడువే. కనుక ప్రియులారా, ఈ సమయంలో ఇప్పుడు అనేది క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఆశీర్వాదాలు, మిగతా వాడు ఎవరికి లేదండి ప్రియులారా. 3వ సంగతి చూద్దాం. ఫర్ నౌ ఈజ్ అవర్ సాల్వేషన్ నియరర్ దాన్ వెన్ వీ బిలీవ్డ్. రోమీయులకు రాసిన పత్రిక 13:11 రోమా 13:11 అన్నాడు, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు
రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. ఒకప్పుడు లేదండి ఈ భాగ్యం. ఎవరికి లేదు తెలుసా? పాత నిబంధనలు ఉన్న విశ్వాస వీరులకు లేదు. యేసు ప్రభువుతో ఆయన రక్తంలో కడగబడేటువంటి భాగ్యం వాళ్ళకి లేదండి. మనకింది, మనకు దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. వాళ్ళ జంతువులు బలి ఇచ్చేవారు, మనకి క్రీస్తు ప్రభు మన కొరకు బలి అయిపోయాడు. ఉచితంగా ఈ రక్షణ మీకు ఉచితం. ఈ రక్షణ నిత్య రక్షణ అన్నాడు హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. నిత్య రక్షణకు ఆయన కారకుడు ఆయన క్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు రక్షణ మరి సమీపముగా మనకు ఉంది. ఒకప్పుడు లేదు. మునుపు మనం అన్యజనులుగా ఉన్నప్పుడు రక్షణ లేదు మనకి. ఇప్పుడు క్రీస్తునందు, క్రీస్తు వచ్చిన తర్వాత నుండి రక్షణ మనకు సమీపంగా ఉంది అని మనము లేఖనాల ద్వారా తెలుసుకోగలుగుతాం. 4వ సంగతి అండి. 4వ సంగతి, నౌ ద ఫెయిత్ ఈజ్ ద సబ్స్టాన్సెస్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. ఇప్పుడు విశ్వాసమన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఏమన్నాడు చూడండి, వీడు అనువాదం ఎలా చేసాడు చూసారా? విశ్వాసం అనున్నది అన్నాడు తప్ప ఇంగ్లీష్ బైబిల్లో అంటాడు నౌ ద ఫెయిత్ ఈజ్ ద సబ్స్టాన్సెస్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఈజ్ నాట్ సీన్ ఆఫ్ ద ఎవిడెన్సెస్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు అనేటువంటి మాట అక్కడ ఉండాలి తెలుగులో, కానీ లేదు. కారణం యేసుప్రభు వచ్చాక విశ్వాసానికి రుజువులు ఏర్పడ్డాయి. దేవుడు ఉన్నాడో లేడో అనేటువంటి ప్రశ్నకి యేసుక్రీస్తు రుజువుగా ఉన్నాడు. నేనే దేవుడిని అని చెప్పడానికి. యేసుప్రభు కంటే గొప్ప దేవుడు ఎవడు లేడు అసలు. బైబిల్లో లేడు, పాత నిబంధనలో లేడు, అక్కడ క్రొత్త నిబంధనలో యేసుప్రభు వారు. ఇతర ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసుకోండి ప్రియులారా, యేసు ప్రభు కంటే గొప్ప దేవుడు ఉంటే చెప్పండి, నేను కూడా జాయిన్ అయిపోతాను మీతోటి. బట్ బిఫోర్ దట్ ఐ హ్యావ్ టు కన్విన్స్డ్ బై దెమ్. నేను ఒప్పింపబడాలి, నన్ను గెలవాలి. నన్ను గెలిచాక నేను చేరతాను అందులోకి. ప్రియ సహోదరి సహోదరులారా, గమనిస్తే విశ్వాసం అనేది చూడని దాన్ని నమ్మడం, నమ్మకం అనేది చూసిన దాన్ని నమ్మడం. విశ్వాసానికి రుజువులు ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుడు అనుగ్రహించాడు. అలాగే ఐదవ సంగతి బట్ నౌ దే ఆర్ హోలీ. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం అంటాడు. 1 కొరింథీ 7వ అధ్యాయము వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ గురించి దేవుడు మాట్లాడుతూ 1 కొరింథీ 1:14వ వచనంలో అవిశ్వాసైన భర్త భార్యని బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఎలాగా? పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు ఏమని? మీరు అన్య జనుల యొక్క కుమార్తెలను కానీ కుమారులను కానీ మీరు వివాహం చేసుకోకండి. ఎందుకని? చేసుకుంటే నా నుండి మీరు తొలగిపోతారు. చేసుకున్నాడు ఒక ఆయన, రాజు అయినటువంటి సొలొమోను గారు చేసుకున్నాడు. ఆయన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్నటువంటి దేశాధినేతల యొక్క కుమార్తెలను వివాహం చేసుకుని, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఒక్క యుద్ధం కూడా జరగలేదు. యుద్ధాలని ఆపడానికి సొలొమోను అన్యజనుల కుమార్తెలను వివాహం చేసుకుని చుట్టరికాలు ఏర్పాటు చేసుకున్నాడు. అల్లుడి మీదకి ఎవడో యుద్ధం చేయడు కదా, ఏ మాంగారు చేయడు. ఎందుకని? కుమార్తెకి ఇబ్బంది అవుతుంది. సో ఆ విధంగా చేశాడు. చివరికి ఏమయ్యాడు సొలొమోను? అంత గొప్ప జ్ఞానవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. యెరూషలేము దేవాలయానికి ఎదుట ఉన్నటువంటి కొండ మీద దెయ్యాలకి, సాతాను ఆత్మలకు
బలిపీఠాలు కట్టి అక్కడ బలులు అర్పించాడు. చివరికి దేవుని నుండి అతడు తొలగిపోయాడు. కాబట్టి ఇక్కడ యవనస్తులు ఎవరైనా ఉంటే క్రైస్తవులను ప్రేమించండి, అన్యజనులను ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోకండి. తర్వాత మీరు చివరికి మీరు ఏమవుతారంటే క్రైస్తవుల్ని హింసించేటువంటి వారికి మీరు ఆయుధం అవుతారు, మీరు ఒక ఆయుధంగా మారతారు. దేవుడు ముందే చెప్పాడండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యం, అవిశ్వాసైన భర్త విశ్వాసురాలైన భార్య చేత గుణపరచబడతాడు. విశ్వాసైన భర్త అవిశ్వాసైనటువంటి భార్య ద్వారా అతడు భార్యని బట్టి భార్యని చక్కబెట్టుకుంటాడు. వారికి పుట్టినటువంటి పిల్లలు ఒకప్పుడు అపవిత్రులు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇప్పుడు వారు పవిత్రులని ఎందుకు అయ్యారనంటే యేసు ప్రభు వారు రక్షణ సమీపంగా ఉంది. ఎంత పాపినైనా ప్రభు క్షమించి తన రక్తంలో కడిగి బాప్తిసం ద్వారా పరిశుద్ధులుగా చేస్తాడు. కాబట్టి వారు ఇప్పుడు పవిత్రులు, వారి పిల్లలు పవిత్రులు, తల్లిదండ్రులు పవిత్రులే అవుతారు, బిడ్డలు కూడా పవిత్రులు అవుతారు. కారణం ఇట్స్ బికాస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నియర్ టు యూ. His salvation is near to you. His blood will wash every sin of you and to cleanse you with the purer, like as the snow. హిమమంతటి తెల్లగా క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మిమ్మల్ని ఆయన కడిగి పవిత్రులుగా చేస్తాడు. తదుపరి ఇప్పుడు అనేటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇక మీదట ఇక నుండి అనేటువంటి మాటల గురించి మనం క్రొత్త నిబంధనలో చూస్తున్నాం. అనగా యేసు క్రీస్తు ప్రభువారు వచ్చినప్పటి నుంచి అనే అర్థం. ఇంతవరకు 5 సంగతులు చూసాం. 6వ సంగతి చూద్దాం. దేర్ ఫోర్ నౌ నో కాండమినేషన్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. వాట్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ క్రికెట్ జనరేషన్స్. ఈ వక్ర జనము మధ్య, ఈ వంకర ప్రజల నుండి, ఈ పాపాత్ములైనటువంటి దుష్టులైనటువంటి మనుషుల నుండి, దుర్మార్గులైనటువంటి మనుషుల నుండి నీవు రక్షణ పొందడానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప పిలుపు, ఒక గొప్ప ఆహ్వానం ఏమిటంటే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రము ప్రతి మనిషిని నేరస్తుడిగా పాపిగా నిలబెడితే, యేసు క్రీస్తు ద్వారా వచ్చినటువంటి కృపా సత్యములు మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఉపకారులుగా, మంచివారిగా నిలబెట్టింది. డిక్షనరీలో మీరు చూడండి, మన ఇంగ్లీష్ డిక్షనరీలో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ క్రిస్టియన్. క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటో డిక్షనరీ చూడండి. డిక్షనరీలో ఏం రాశారు తెలుసా? క్రిస్టియన్ మీన్స్ ఎ గుడ్ పర్సన్ అండ్ హెల్ప్ఫుల్ పర్సన్. మంచివాడు, సహకారి అని అర్థం. క్రైస్తవుడు అంటే అర్థం అది. మిగతా వాళ్ళకు ఉందా డిక్షనరీలో? చూడండి ఎప్పుడైనా. మిగతా మతాలకు ఉందేమో చూద్దాం సరదాగా. వై బికాస్ వాళ్ళు మంచోళ్ళే, కానీ మనంత మంచోళ్ళు కాదు. వాళ్ళు సహకారం చేస్తారు ఎవరికి? అట్టు పెడితే అట్టున్నర పెడతారు వాళ్ళు. మనం అలా కాదు, అట్టు కాదు, చంపేసినా కూడా వాళ్ళ క్షేమం కోరుకుంటాం. శత్రువులను ప్రేమించగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉంటే వాడు క్రైస్తవుడు. దేన్ని బట్టి? యేసు క్రీస్తుని బట్టి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. వాట్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ, వాట్ ఏ ఆసమ్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దట్ వీ వర్ బికమింగ్ లైక్ గాడ్ ఇన్ అవర్ క్యారెక్టర్. మనము దైవ స్వభావంలోనికి మనం పాలువారు అవుతున్నాం అని అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం మీరు ఆలోచించే. ఈనాడు సినిమా యాక్టర్ని ఇమిటేట్ చేస్తున్నారు చాలామంది. మరి కొందరేమో రాజకీయ నాయకుల్ని అనుకరిస్తున్నారు. సినిమా యాక్టర్లని, రాజకీయ నాయకుల్ని, వరల్డ్ లీడర్స్ని, సంఘ సంస్కర్తల్ని అనుకరణ చేస్తున్నారు కదా.
ఆయన ఎవరో క్రికెట్ మ్యాన్ ఒక ఆయన గడ్డం ఎలా పెంచితే ప్రతి ఓడు గడ్డం పెంచేయడమే మగవాళ్ళందరూ గడ్డాలు పెంచుకు తిరుగుతూ ఉంటారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇటు గడ్డం పెంచాడు అంతే కదా ఆయన చేసింది, ఇంకేమైనా చేసాడా? నువ్వు గడ్డాలు పెంచేసి ఆయనకిలాగే ఉండడానికి చేస్తున్నావు. ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిది. మరి దేవుడు క్రీస్తు ప్రభు యొక్క రూపంలో నీ పాపముల కొరకు నీ శిక్షను ఆయన భరించి నిన్ను ప్రేమించి, నువ్వు ఆయన్ని ద్వేషించినా నిన్ను ప్రేమించి ఆయన సిలువలో చనిపోతే ఆయన కోసం నువ్వేం చేసావయ్యా? ఏం చేసావు? ఏం చేయగలుగుతున్నావు? వాట్ యు హ్యావ్ డన్ టు జీసస్ క్రైస్ట్ వైల్ హీ హ్యాస్ గివెన్ హిజ్ హోల్ లైఫ్ ఫర్ యూ. ఆయన ప్రాణమే నీకు ఇచ్చాడే, ఆయన ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడే. ఈ సర్వ సృష్టి ప్రభుదిది. ఈ సమస్తమునకు సర్వ సృష్టికి ఆయన ఆధారభూతుడు, వారసుడు, యజమానుడు. హీ ఈజ్ ఏ టు జెడ్ టు ఆల్ దీస్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ క్రియేషన్స్. అదృశ్య దృశ్య సృష్టములకు క్రీస్తు ప్రభువారే సమస్తములో సర్వము, సర్వము ఆయనే. అలాంటి ఆయనకు నువ్వేం చేస్తున్నావు? సింప్లీ యు ఆర్ ఎంజాయింగ్ హిజ్ క్రియేషన్, సింప్లీ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్స్, బట్ యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ గ్రాటిట్యూడ్ టు యువర్ గాడ్. నువ్వు కృతజ్ఞత దేవునికి ఇస్తాలేదు. అన్నీ దేవుని అనుభవిస్తూ ఏం చేస్తున్నాం మనం? కృతజ్ఞత చూపిస్తలేదు. యూ నీడ్ టు థ్యాంక్ గాడ్ బై సబ్మిటింగ్ యువర్ లైఫ్స్. మనము మన జీవితాలని దేవునికి సరెండర్ చేసుకుని, దేవునికి మనం లోబడి ఆయనకు కృతజ్ఞతా భావాన్ని మనము తెలియచేయవలసిన వారమై ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఫర్ దేర్ ఈజ్ therefore no condemnation those who are in Christ. Now, it is now. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఓకే, లెట్ us go for సెవెంత్ పాయింట్. 7వ సంగతి చూద్దాం. ఫర్ ye were sometimes darkness, but now are ye light in the Lord. ఒకప్పుడు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. ప్రియులారా, ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఇప్పుడు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వచ్చాక ఒకడంటాడు, మీ యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందే వచ్చాడు, మా దేవుళ్ళు అంతకంటే ముందున్నారు. వాళ్ళని తయారు చేసినోడే ఈయన. ఆ సంగతి మీరు తెలుసుకోవాలి. దేవుళ్ళుగా చలామణేటువంటి ప్రతి వాణ్ణి తయారు చేసింది దేవుడు, దేవుడైన యేసు క్రీస్తు. ఆయన సర్వ సృష్టికి ముందున్నటువంటి వాడు, ఆదికి అనాదికి ఆయన ముందున్నటువంటి వాడు. ఎఫెసీ 5వ అధ్యాయం 8వ వచనం అంటుంది, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చీకటి అంటే ఏమిటో తెలుసా? చీకటి అంటే దీపాలు లేని టైం కాదు, చమురుతో ఉన్నప్పుడు కాదు, ఎలక్ట్రిసిటీ లేక ఈ విద్యుత్ శక్తి కనిపెట్టినప్పుడు ముందు కాదు, బ్యాటరీలు కనిపెట్టక ముందు కాదు. దేవుడు అనేటువంటి వెలుగును నీవు కలిగి లేనప్పుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిండును. ప్రభువారు చెప్తున్నాడు. పూర్వమందు మీరు చీకటై ఉంటిరి అనగా దాని అర్థం మీరు యేసుక్రీస్తు అనేటువంటి జీవపు వెలుగు లేనివారిగా ఉన్నారు. అజ్ఞాన అంధకారం మీ మనసును ఆవరించింది. ఇప్పుడు మీరు చైతన్యవంతులు అవుతున్నారు. ప్రతి ప్రశ్న వేయచ్చు. ప్రియులారా, దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టి. ఇప్పటికీ కూడా మీకు అవకాశం ఉంది. యేసు ప్రభు కంటే మంచి దేవుడు ఉంటే వెళ్ళిపోండి. ఐ జస్ట్ బిసీచ్ యూ, ఇఫ్ యూ గాట్ ఎనీ గ్రేటర్ గాడ్ దాన్ జీసస్ క్రైస్ట్, జస్ట్ గో ఆన్. వెళ్ళిపోండి అంతే, నమ్ముకోండి. యేసు ప్రభు కంటే గొప్పడు ఉంటే వెళ్ళిపోండి, నన్ను కూడా తీసిపోండి. ప్రభువారు అంటున్నాడు, ప్రూవ్ ఆల్ థింగ్స్ అండ్ స్టడ్ ఫాస్ట్ ద గుడ్.
సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టు. నీకు మేలుకరమైతే పట్టుకోవాలి, అది వదిలేయి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇందులో ఎవరికి వచ్చే నష్టం ఏం లేదు. నా లాభం కోసం నేను ప్రభువుని నమ్ముకున్నాను. నా వల్ల మీరు మీ ఆశీర్వాదాల కోసం మీరు ప్రభువుని నమ్ముకున్నారు, అంతవరకే. మీరు నమ్ముకుంటే నాకేం రాదు, నేను నమ్ముకుంటే మీకేమీ రాదు. ప్రభు అంటున్నాడు, పూర్వమందు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే మీరు ప్రభువునందు ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారు. పూర్వం ఎవడో ఏదో చెప్తే చేసేసారు, ఇప్పుడు అలా కాదు. ప్రతిదానికి రీజనింగ్, నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి ఈ పని, నేను ఎందుకు వెళ్ళాలి అక్కడికి, ఇందులో ఏముంది, ఇది నాకు తెలియాలి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు క్రీస్తునందు మనకిచ్చాడు. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనంలో అంటున్నాడు, తన్ను విశ్వసించిన యూదులతో ఆయన ఇలాగ చెప్పాను, మీరు నా బోధ యందు నిలిచి ఉండిన యెడల మీరు నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును ఎరుగుదురు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఏం కావాలి మనకి? ఏం కావాలో తెలుసా? సత్యమందు ఆయన బోధయందు నిలిచి ఉండాలి. ఆయన బోధయందు నిలిచి ఉండాలి. మా అయ్యగారు చెప్పాడండి, మీ అయ్యగారు కాదు, యేసు ప్రభు చెప్పిన బోధ. బైబిల్లో విశేషంగా క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇవ్వబడ్డది, పాత నిబంధన ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డది. పాత నిబంధన సంగతులు మనం చదువుకున్న చరిత్ర తెలుసుకోవడానికి, బుద్ధి జ్ఞానం సంపాదించడానికి, ఇక్కడ మనం అనుసరించడానికి, ప్రభువుని మాత్రమే అనుసరించడానికి మనం క్రొత్త నిబంధనలో ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా, ఒకప్పుడు మీరు చీకటిగా ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము దేవుని యొక్క లక్షణాలు. వెలుగు వలన సమస్తము తేటపరచబడి స్పష్టముగా కనబడుతుంది. చీకటి స్పష్టమైన సంగతులను కూడా మన కంటికి మరుగుపరుస్తుంది. కన్నులున్నవారు కూడా చీకటిలో గ్రుడ్డివారైపోతారు. కానీ గ్రుడ్డివారు కూడా వెలుతురులో వారు చూపు పొందగలరు, వెలుగులో వారు చక్కగా ప్రవర్తించగలుగుతారు అనేటువంటి సంగతి మనం తెలుసుకుందాం. తదుపరి ప్రియులారా 8వ సంగతి అండి, అండ్ నౌ అబైడెత్ ఫెయిత్, హోప్, లవ్, దీస్ 3. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం అంటాడు, ఇప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలోనిది శ్రేష్టమైనది ప్రేమయే. ఇప్పుడు అన్నాడు, అక్కడ తెలుగులో కాగా అన్నాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. కాగా అనేది కాదు, ఇప్పుడు అనేటువంటి మాట ఉండాలి. అక్కడ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఇచ్చాడు, నౌ. అండ్ నౌ అబైడెత్ ఫెయిత్, హోప్, లవ్, దీస్ 3. Among these 3, the love is greatest. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలోని శ్రేష్టమైనది ప్రేమయే. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమలో పగ ఉండదు, ప్రేమలో శత్రుత్వం ఉండదు, ప్రేమలో ఆదరణ, అలాగే క్రమశిక్షణ ఉంటుంది అనేటువంటి సంగతి మనం తెలుసుకుందాం. 9వ సంగతి మనం చూద్దాం ప్రియులారా. 9వ సంగతి ప్రియులారా, నౌ ద లార్డ్ ఈజ్ దట్ స్పిరిట్. 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, ఇప్పుడు ఆ ప్రభువే ఇప్పుడు ప్రభువే ఆత్మ. ఇప్పుడు ప్రభువే ఆత్మ అనగా ప్రభు అనగా యేసుక్రీస్తు, ఆత్మనగా పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు అని ఇప్పుడు మనకి ఆ సంగతే తెలియజేశాడు. అంటే క్రీస్తు ప్రభు వచ్చాక యేసు ప్రభువే పరిశుద్ధాత్ముడు అన్న సంగతి తెలిసింది. మరి పాత నిబంధనలో దేవుని ఆత్మని వింటాం, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నెను, ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం. చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను, దేవుని ఆత్మ
అగాధ జలములపై అల్లాడుచుండెను. దేవుని ఆత్మని అక్కడ చదివాను పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలు అంటాడు ప్రభువే ఆ ఆత్మ అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఆయనే, యెహోవాయే ఆయనే, యేసు ప్రభు కూడా ఆయనే అనేటువంటి సంగతి ఇక్కడ తెలియజేస్తుంది. ఎప్పుడు ఈ సంగతి? ఇప్పుడు. నౌ హీ డిక్లేర్డ్ దట్ ద లార్డ్ ఈజ్ దట్ స్పిరిట్. ఇప్పుడే తెలియజేస్తున్నాడు ఆయన. ప్రభు వచ్చాక చాలా రహస్యాలు మనకి ఆయన బహిర్గతం చేశాడు. 10వ సంగతి, చివరి సంగతిగా తెలుసుకుందాం ప్రియులారా. 10వ సంగతి అండి, బట్ నౌ బీయింగ్ మేడ్ ఫ్రమ్ సిన్, ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ బికేమ్ సర్వెంట్స్ టు గాడ్. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం అంటాడు, మీరు పాపము నుండి విమోచింపబడి ఇప్పుడు దేవునికి దాసులైంటిరి. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం ఈ విధంగా అంటుంది. చివరిగా ఈ మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. రక్షణ పొందేటువంటి యవన బిడ్డలు ఈ సంగతి తెలుసుకోండి దయచేసి. మానవుడు ఎక్కువ పాపం చేసేది కంటితో, నోటితో చేస్తాడు. ఎక్కువ దేవుని సన్నిధి నుండి, దేవుని పరిశుద్ధత నుండి తొలగిపోయేది కంటి ద్వారా, నోటి ద్వారా, మనస్సు ద్వారా మనం ఎక్కువ పాపం చేస్తాం. దానికి ఇప్పుడు పెద్ద ప్రధానమైన పాత్ర పోషించేది ఏమిటయ్యా అంటే మీ చేతుల్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్. దాని ద్వారా మీ ఆత్మ కళంకం అవుతుంది, మీ మనస్సు కలుషితం అవుతుంది. చూడండి, స్మార్ట్ ఫోన్ మంచిది, అందులో మంచి సమాచారం ఉంది, ఎక్కువ శాతం చెడు సమాచారం కూడా ఉంది. మన మనస్సును మనం నిగ్రహించుకోగలిగి మన మనస్సును మనము నియంత్రించుకుంటే ఎక్కడ పారేసినా మన విలువ పోదు. బురదలో బంగారాన్ని పారేస్తే బంగారం విలువ పోదండి. అలాగని బురదకు విలువ పెరగదు. దేని విలువ దానిదే. బురద విలువ బురదదే, బంగారం విలువ బంగారందే. ఎప్పుడూ నిగ్రహించుకుంటే అదే బంగారం బురదలో పడగానే కరిగిపోయి బురదతో పాటు కలిసిపోయింది అనుకోండి, అప్పుడేమవుద్ది? బంగారం విలువ పోతుంది. బురద విలువ పెరుగుద్దని కాదు, అక్కడ బంగారం విలువ పోద్ది. అలాగే మనం కూడా లోకంలో పాపుల మధ్య పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మనం జీవించినా కూడా మన మనసును మనం నియంత్రించుకోగలిగినంత వరకు ఎలాగా? వాక్యము చేత. మీ తలంపులకు వాక్యాలు కావలి పెట్టండి, మీ నోటికి వాక్యాన్ని కావలి పెట్టండి, మీ కంటికి దేవుని వాక్యాన్ని కావలి పెట్టండి, మీ చెవులకి దేవుని వాక్యాన్ని కావలి పెట్టండి. ఇది పరిశుద్ధులకు తగదు, ఈ పనులు నేను చేయకూడదు, నేను దేవుని బిడ్డనే, నేను పరిశుద్ధురాల్ని, ప్రభు రక్తం నన్ను కడిగింది బాప్తిసం ద్వారా, నేను పాపానికి ఎలా వెళ్ళను, నేను పరిశుద్ధంగా నేను చూసుకుంటాను అని ఒక కృత నిశ్చయాన్ని, దృఢమైనటువంటి సంకల్పాన్ని మనం చేసుకుంటే మనము అక్కడ అంటున్నాడు, ప్రియులారా మీరు పాపము నుండి విమోచింపబడి పరిశుద్ధత పొందుటయే మీ ఫలము, దాని అంతము నిత్య జీవము. మనము రక్షణ పొందడం పరిశుద్ధంగా జీవించడానికి. పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి? నిత్య జీవాన్ని పొందడానికి. ఎల్లప్పుడూ జీవించి ఉండేటువంటి జీవితం, ఎల్లప్పుడూ జీవించి ఉండేటువంటి జీవితం అది ఒక్క యేసుక్రీస్తులోనికే. స్వస్థత ఒక్క యేసుక్రీస్తులోనికే. స్థిరమైన కలిమి ఒక్క యేసుక్రీస్తులోనే. దొంగ సొమ్ము ఎంతోమంది సంపాదిస్తున్నారు, కానీ ఏమైపోతున్నారు చివరికి? వాళ్ళు అంతకుముందు సంపాదించుకున్నది పోతుంది, లంచాల ద్వారా తెచ్చుకునేది పోతుంది, చివరికి జైల్లో కాపురాలు చేస్తున్నారు. భార్య పిల్లలు అబార్స్పాలైపోయి సర్వనాశనం అయిపోతున్నారు. గమనించండి, ప్రపంచాన్ని నడిపించేది సాతానుడు కాదు, దేవుడు. సాతానికి అవకాశం ఇస్తాడు. బలహీనుడికి ఎప్పుడు ముందు అవకాశం ఇస్తాం. మనము మీ దగ్గర మీకంటే చిన్నోళ్ళు ఉంటే ముందు ఎవరికి ఇస్తారు అవకాశం? ఏ పనైనా చిన్నోళ్ళకి ఇస్తాం. ఒరే నువ్వు చేయరా అంటాం. వాడు చేయలేనప్పుడు ఏమంటే నేను చేయలేను మీరు చేయండి అంటే అప్పుడు మనం దిగుతాం.
అది విధానం. అలాగే దేవుడు కూడా తనకంటే బలహీనమైనటువంటి దెయ్యాలకి, సాతాను ఆత్మలకి, దురాత్మలకి అవకాశం ఇస్తున్నాడు. మీరు చేయండి అని. వీళ్ళు చేయగలిగిన లాస్ అంతా చేస్తారు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు వాటిని మళ్ళా సరిచేసి బాగు చేసుకుని మళ్ళా ఆయన నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళడం అనేది దేవుడు నిరంతరం చేసేటువంటి ఒక ప్రక్రియ. అది దేవుడు నిరంతరం చేసే కార్యం. అది కారణం ఆయన బలవంతుడని ఆయనే ముందు దూకేడు. అది అండి. అలాగే ఈ లోకంలో బలహీనమైన విషయాలకు మనం దిగొద్దు. మనకంటే పరిశుద్ధులు, మనకంటే నీతిమంతులు, మనకంటే భక్తిపరులతో మనం సహవాసం చేస్తే మనం బాగుపడతాం. మనకంటే నీచులతో సహవాసం చేస్తే చెడిపోతాం. జాగ్రత్త. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, చివరిగా అంటున్నాడు, మీరు పాపము నుండి విమోచింపబడి నందున పరిశుద్ధత పొందుటయే మీకు ఫలము, దాని అంతము ఏమంటున్నాడు? నిత్య జీవము. ఇట్టి నిరీక్షణతో గలవారై మీ ముగ్గురు ముందుకు రావాలని క్రీస్తు ప్రభునామలో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. యవన బిడ్డల ముగ్గురు కూడా, జయశీల గారు, కీర్తన, కావ్య గారు ముగ్గురు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి. బాబు